మదంతో కళ్ళు మూసుకుపోయి విచక్షణ కోల్పోయి కొంతమంది మన సమాజంలో వ్యవహరిస్తూ ఉంటారు. చట్టాలు ఉన్నాయి, రేపన్న రోజున మనకి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి అనేటువంటి మర్చిపోయి కనీసం జ్ఞానం లేకుండా ముందు వెనక చూసుకోకుండా కొంచెం పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి గురించి మీకు చూపిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా చూస్తే మీరందరూ ఈ విషయం మీద కామెంట్ చేయండి, ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ ఘటన మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కార్లో ఒక స్కూటీ మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఒక్కసారిగా రాంగ్ రూట్లో వచ్చి ఒక కారు ఆ స్కూటీని తగిలి చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ స్కూటీ మీద ఉన్న వ్యక్తి ఒక పెద్ద వయసున్న ఆయన కింద పడిపోయాడు. ఏమీ అర్థం కాక ఏం జరిగిందని తేరుకునే లోపే ముందుకు వెళ్ళిన కారు సడన్గా వెనక్కి వచ్చి చాలా వేగంగా అప్పటికే కింద పడి పైకి లేచిన ఆ వ్యక్తిని మళ్ళీ ఢీకొట్టాడు. కావాలని ఇంటెన్షనల్గా ఢీకొట్టాడు. ఢీకొట్టి కారు అక్కడ ఆపి కిందకు దిగి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని, లేదా దీనికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే నీ సంగతి తేలుస్తాను వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఏమనాలి దీన్ని? ఈ వైఖరిని ఏమనాలి? ఏం చూసుకొని ఇంత పొగరు, ఏం చూసుకొని ఇంత కండ కావరం? ఒక 25 లక్షల కారులో తిరిగినంత మాత్రాన గొప్పవాడు అయిపోయినట్లేనా? సాటి మనుషులు విలువ తెలీదా? సాటి మనుషులు కూడా ప్రాణాలన్న విచక్షణ ఉండదా?